హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ములగాకు పొడి చేసుకోబోతున్నాము. ఈ ములగాకు పొడి ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. అలాగే షుగర్ పేషెంట్లు కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఈ ములగాకు పొడిని మేము ఇలా డ్రైగా అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా డ్రైగా ఎందుకు చేసుకున్నామంటే ఇది రైస్లో కలుపుకుని తిన్నప్పుడు అది చాలా బాగా అయితే బాగుంటుంది. సో అది మీ ఇష్టం, మెత్తగా కావాలంటే మెత్తగా అయితే చేసుకోవచ్చు. మేమైతే ఇలా డ్రైగా అయితే చేసుకున్నాము. 4 కప్పులు ములగాకుని, 4 కప్పులు కరివేపాకుని రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని ఇలాగ ఆకులు రిమూవ్ చేసేయాలి కాడ నుంచి. ములగాకుని అలాగే కరివేపాకుని కూడా ఇలా సపరేట్ చేసేసుకున్నాము. 4 కప్పులు అవి, 4 కప్పులు ఇవి అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. వీటిని ఇప్పుడు వాటర్లో బాగా క్లీన్ చేసేసి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇంకా ఎవరైతే మన వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. నేరుగా మన వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి ఫ్రెండ్స్. సరే కదా ఫ్రెండ్స్, ఈ రెండింటిని ఇలాగా వాటర్తో బాగా క్లీన్ చేసేసుకుని ఈ రెండింటిని మనం ఇప్పుడు ఫ్యాన్ కింద తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. అంటే ఫ్యాన్ కింద ఎందుకంటే ఇప్పుడు కొంచెం వర్షాలు అయితే వస్తున్నాయి కాబట్టి మనం తడి లేకుండా ఫ్యాన్ కింద అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక పెద్ద సైజు ఉన్న కప్పు ధనియాలు, తర్వాత వేరుశెనగ గుళ్ళు, పోపు దినుసులు 4 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, అలాగే ఎండుమిర్చి వరకు తీసుకుని మొత్తం ప్రాపర్గా ఇలాగా అరేంజ్ చేసుకుందామండి. అలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ వేరుశెనగ గుళ్ళు వేసుకుని ఫ్రై చేసుకుందాం. అలా వెంటనే పోపు దినుసులు 4 టేబుల్ స్పూన్లు వేసుకుని వీటిని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ధనియాలను కూడా ఇప్పుడే వేసేసుకుందాము. ఈ ధనియాలను కూడా వేసుకుని ధనియాలు కూడా బాగా ఫ్రై చేసుకుని కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత జీలకర్ర 2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకుని మొత్తం వీటన్నిటిని బాగా డ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక గిన్నెలో మనం వీటిని తీసేసుకుందాము. అదే బ్యాండిలో ఈ మనం తీసుకున్న ఎండుమిర్చిని కట్ చేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకుందాము. ఇవి కూడా 2 నిమిషాలు ఫ్రై చేసి వీటిని కూడా మనం రిమూవ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం మునగాకును కూడా ఫ్రై చేసేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుని మునగాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఈ మునగాకుని బాగా గలగలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి పొడిలాగా వస్తుంది. గలగల్లాడుతున్నప్పుడు వీటిని రిమూవ్ చేసేసుకుందాము. ఇప్పుడు అదే పెనం మీద కొంచెం సేపు ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుని కరివేపాకుని కూడా గలగల్లాడేలాగా ఫ్రై చేసేసుకుందాము. ఇలా ఫ్రై అవుతుండగానే మనం మునగాకును ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకుని 2 ఫ్రై చేసేసుకుందాము. ఇలా గలగల్లాడితేనే పొడిలాగా వస్తుంది ఫ్రెండ్స్. సో వీటిని కూడా ఇలా రిమూవ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వాటిని రోట్లో వేసుకుని కొంచెంగా దంచేసుకుందామండి. కరివేపాకుని కూడా ఇలాగే పేస్ట్ చేసేసుకుందామండి. మునగాకు పొడి అనేది హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. తప్పకుండా మీ ఇంట్లో చేసుకుని ఉంటే కింద అయితే కామెంట్ చేయండి.
సో ఇలా మాలాగా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోండి, చాలా సింపుల్ ఇది. సో పొడిని కచ్చాపచ్చిగా అయితే దంచుకున్నాం ఫ్రెండ్స్. ఇలా రైస్లో కలుపుకున్నప్పుడు చాలా బాగుంటుంది. మనం టేస్ట్ అయితే చూసేద్దాం. ఇలా మునగాకు పొడి తీసుకుని రైస్లో కలుపుకున్నామండి. టేస్ట్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్, ఎందుకంటే సాల్ట్ కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. ఇది కూడా కరెక్ట్గా ప్రాపర్గా అయితే సరిపోయింది. నిజంగా అలాగా ఒక్కొక్క ముద్ద తిని ఇలా నములుతుంటే చాలా బాగుందండి. మీరు కూడా ఈ మునగాకు పొడిని ఇష్టపడి ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది, హెల్త్కి కూడా చాలా మంచిది. మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోండి. మళ్ళా వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.